మేలులను జ్ఞాపకం తెచ్చుకుంటూ దేవుడు చేసేటువంటి పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఆశీర్వాదకరంగా మారుతూ ఆయన నామాన్ని ఘనపరిచేటువంటి వారు, భక్తి కలిగి విశ్వాసంతో ఆయనను వెంబడించేటువంటి ఒక జనాంగం ఎప్పుడు కూడా నడిపించబడుతుంటే, సమాధి సంబంధితమైనటువంటి మృత సంబంధితమైనటువంటి లక్షణాలను కలిగి లోకం వైపుకు నడిపించబడేటువంటి వారు ఉంటారు. అందరూ కలిసి ఒక్కచోటే ఉంటారు. వారి తత్వము బయటకు రావడం ప్రారంభమవుతుంది. ఆధ్యాత్మిక సంబంధమైన కృపలో వారు ఉన్నారా, లేకపోతే తల్లిదండ్రుల వారిని విశ్వాస సంబంధమైనటువంటి కృపలో నడిపించబడుతూ ఉంటున్నారా, అది జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకంటారు కదా, పాపములో మరణించినటువంటి నీవు కానీ ఈ దినాన నీ అనుభవము సమాధి వైపుకు నడిపించబడుతుంటే నీలో నుండి వచ్చేటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? దుర్గుణ నాశనకరమైనటువంటి లక్షణాలు. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎందుకంటే సమాధిలో నుంచి మృత సంబంధితమైనటువంటివి బయటకు వస్తాయి, కానీ సజీవ సంబంధమైనటువంటి కృప కలిగినటువంటి ఏవి కూడా బయటకు రానే రావు.